కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా పంటలకి గిట్టుబాటు ధరలు కావాలని రైతులైతే రోడ్డున వెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు మనం అనేకం చూసాం. ఇదే అంశంపై కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన, రైతులకు ఇచ్చిన హామీలు అమలు తదితర అంశాలపై రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సులో రైతు సంఘాల నేతలైతే పలు రీతిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వంపై వారు ఏ విధంగా నిరసన తెలియజేస్తున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, రైతు సంఘాల నేతల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రైతులకి 20,000 రూపాయలు నగదు సదుపాయం సహాయం చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు ఇవ్వాలి? ఖరీఫ్ పంట కాలం మొదలయ్యే ముందు ఇవ్వాలి. పోయిన ఎలక్షన్లు అయిన తర్వాత ఒక ఖరీఫ్ ఒక రబీ కూడా అయిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే 6,000 కాక కనీసంగా నువ్వు అన్న దాంట్లో ఆ 14,000 ఇచ్చి ఉండాల్సింది కదా, ఇవాళ ఇప్పుడు జూన్లో ఇస్తానంటారు. ఇదివరకు కూడా ఇట్లాగే రుణమాఫీ చేస్తామని చెప్పి 3 కిస్తీలు ఇచ్చి చివరిలో 2 కిస్తీలు ఎగ్గొట్టినటువంటి అనుభవం కూడా రైతుల ముందు ఉంది. ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క పంటకి కూడా కనీస మద్దతు ధరలు లభించాల. ఇదివరకు ఎప్పుడైనా కనీసం కొన్ని పంటల విషయంలో కొన్ని ఆ ఎంఎస్పి రానప్పుడు ఆ తేడాని ధరల స్థిరీకరణ నిధి పేరు మీదుగా భర్తీ చేయడం జరుగుతూ ఉండేది. ఈ పర్యాయం అది కూడా చేయలే. అక్కడ కేరళలో స్వామినాథన్ కమిషన్ సూచించినట్టుగా C2+50% వచ్చేటట్టుగా అక్కడ ధాన్యం కొనుగోలుని వామపక్ష ప్రభుత్వం చేస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్ క్వింటాల్కి 800 రూపాయలు బోనస్ అదనంగా ఇస్తున్నారే. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాడకుండా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా క్వింటాల్కి ఎంఎస్పి పైన ఇంకొక 100 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో రైతులకి ఆ ఎంఎస్పి ధరలు ఎంత మాత్రం కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఉందనే వాస్తవాన్ని అర్థం చేసుకుని కొంతమేరకైనా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటే ఇక్కడ అసలు ఆలోచనే చేయట్లా. ఈ 12 మాసాలుగా కూడా ఎంతసేపు మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ చిన్నగా రోడ్డు, ఐకానిక్ వంతులు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఛానల్లో చెప్తారు, కృష్ణా నది మీద 15 కిలోమీటర్లకి ఒక్కొక్క ఐకానిక్ వంతెన కానీ బ్రిడ్జి కానీ కట్టాలంట. నాది కాకపోతే కాశీ దాకా జరుగుతారన్నాడని చెప్పి వెనకో సాగుతుంది. అసలు కృష్ణా నది మీద బ్రిడ్జీలు అంటే ఎన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. బ్రిడ్జి కట్టడంతో పాటు అటు ఇటు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. అవసరమా? అన్నగారి టైంలో మొదలైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలేరు నగరి, హందిరి, నీవా, వంచదార, నాగావళి లింకు, తోటపల్లి బ్యారేజీ, నేరడి బ్యారేజీ, అట్లాగే వెలిగొండ, ఇవి ఏమీ కూడా కాస్త ఎక్కువ డబ్బు కేటాయించి అవి త్వరగా పూర్తి చేయాలనేది లేదే. ల్యాండ్ కంక్లూజివ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా భస్మాసుర హస్తం అయ్యిందో ఇవాళ గోదావరి బనకచర్ల పథకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి కూడా అంత నష్టం చేస్తుంది, రాష్ట్ర ప్రజలకే కాకుండా అనేటటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ అమరావతిలో చూస్తున్నాం, ఇదివరకు ఉన్నటువంటి 34,000 ఎకరాలకు తోడు గవర్నమెంట్ కూడా కలిపి 54,000 ఎకరాలు ఉంటే వాళ్ళకి 3 సంవత్సరాల్లో ఆ ఎల్పిఎస్ లేఅవుట్ అన్నిటికీ కూడా రోడ్లు, డ్రైనేజీలు, అన్ని సౌకర్యాలు కల్పించేసేస్తామని ఘనంగా మాట ఇచ్చి అసలు పనే మొదలు పెట్టలేదే. ఎంతసేపు సింగపూర్ స్విచ్ ఛాలెంజ్, ఆయన కుర్చీ వెనక మరొక బొమ్మ ఉండేది, బహుళ అంతస్తుల భవనాలు, చాలా ఫ్లైఓవర్లు, అది చూపించి ఆ గ్రాఫిక్స్ కదంతా నడిచిపోయింది తప్ప 3 ఏళ్లలో అసలు ఎల్పిఎస్ లేవుట్ల పనే మొదలు పెట్టాల. సరే, ఇప్పుడేదో కాస్త టెండర్లు పిలిచారు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటాడు. ఒక ఎయిర్పోర్ట్ కోసం ఆ నారాయణ గారు చెప్తాడు 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి కావాలి. ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఇవ్వాలంటే మేము 40,000 ఎకరాలు తీసుకుంటే కానీ 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఇవ్వలేము. అసలు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలో
ఉండ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల లోపల ఇంకొక ఎయిర్పోర్ట్కి పర్మిషన్ ఇవ్వరు. అటువంటిది లోగడే హైదరాబాద్లోనూ చేసావు, విశాఖపట్నంలోనూ మళ్ళీ భోగాపురం చేసావు, ఇప్పుడు మళ్ళీ రాజధానిలో కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ అంటావు. అక్కడే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా 6 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉండగా ఇంకా 7 ఎయిర్పోర్ట్లు కొత్తగా పెట్టాలంటాడు. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టాలంటాడు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు కావాల్సింది సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ ఉద్యానంతో సహా త్రాగడానికి మంచినీళ్ళు బాబు అని వాళ్ళు అడుగుతుంటే నువ్వు ఎయిర్పోర్ట్ కడతానంటే ఎయిర్పోర్ట్లో విమానంలోకి ఎక్కే వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉంటారు? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నామంటే ఏమనుకోవాలి? మళ్ళీ ఆ జిఎంఆర్కి కాంట్రాక్ట్ ఇస్తానికా శ్రీకాకుళంలో ఎయిర్పోర్టు? ఇటువంటి ఆలోచనలు దయచేసి మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఇటువంటి ఆ పిచ్చి ఆలోచనల్ని, ప్రజా వ్యతిరేకమైనటువంటి సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాల్ని, భూముల్ని, రైతుల ప్రయోజనాల్ని కార్పొరేట్లకి కట్టబెట్టేటటువంటి పద్ధతిని మార్చుకోకపోతే తప్పనిసరిగా ప్రజలలో ఒక వ్యతిరేకత, ఒక విప్లవం లాంటిది మళ్ళీ వచ్చి అధికారం నుంచి దింపేసే పరిస్థితి వస్తుందనేటటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. వ్యవసాయం కుదుటపడేదానికి, రైతాంగాన్ని ఆదుకునేదానికి ఈ సంవత్సర కాలంలో చర్యలు లేవు. వ్యవసాయానికి అవసరమైనటువంటి పెట్టుబడులు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వాగ్దానం దాని లాంటి అనేక వాగ్దానాలు ఇప్పటికి అమలు కావటం లేదు. పైగా ఈ కాలంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, ఇలాంటి కారణాల వల్ల రైతాంగం ఈరోజు కోలుకోలేనటువంటి పరిస్థితులకి గురవుతూ ఉంది. రైతాంగానికి పరపతి సౌకర్యం, గిట్టుబాటు ధరలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ రెండింటిలోనూ ఘోరాతి ఘోరంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో వైఫల్యం చెందింది. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఉత్తుత్త వాగ్దానాలతో కాలం వెళ్ళబుచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. అమరావతి రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేస్తామని చెప్పారు. ఒక్క కేసు కూడా ఇప్పటికి ఎత్తేలేదు. చాలామంది తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేసినట్టుగా అక్కడక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. అమరావతి రైతులకే ఉపశమనం లేదు. రాష్ట్రంలో వరి వ్యవసాయం అనేటువంటిది చాలా ముఖ్యమైంది. ఒక్కొక్క క్వింటాకి 300-500 రూపాయలు నష్టపోతున్నారు రైతాంగం. అందువల్ల ఈ తెలుగుదేశం ఈ సంవత్సర కాలం పాలనలో రైతులకి ఒరిగిందేమీ లేదు. పైగా కష్టాల్లోకి జారిపోతున్నారు అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. తెనాలి మోడల్ పోలీసింగ్ వ్యవస్థ వస్తూ ఉంది. అన్నిటికంటే అత్యంత దుర్మార్గమైంది. రైతాంగం మీద కూడా పెద్ద భారాలు మోపేది. రోజుకి 10 గంటల పని, దాని ప్రభావం రైతాంగం, వ్యవసాయ కార్మికులు, పేద రైతుల మీద కూడా ఉంటుంది. బహిరంగంగా పోలీసు వాళ్ళే పట్టుకొని కొట్టేటువంటివి, నేరస్తుల మీద దాడి చేసి కొట్టేటువంటి హక్కులు ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నాడు. పోలీసులంటే భయం ఉండాలట. రేపటి నుంచి అందరి మీద ఈ పోలీసుల యొక్క దౌర్జన్యం సాగుతుందని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏమైనా ఇట్లాంటి మన ఆంధ్రదేశంలో సహించడానికి వీల్లేదు. వెంటనే గిట్టుబాటు ధరలు, పరపతి సౌకర్యం, ఇన్సూరెన్స్ పథకం, ఇరిగేషన్ వనరులు, వీటి మీద చేసినటువంటి వాగ్దానాలు అమలు జరపాలి. అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఇక నుంచి అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు. ఏడాదిలో అమలు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు వ్యవసాయం ప్రారంభమైంది. ఇంతవరకు ఖరీఫ్ ప్రణాళిక విడుదల చేయలేదు. తొలకర వచ్చేసరికి, ఏరువాకు వచ్చేసరికి ఖరీఫ్ ప్రణాళిక విడుదల చేసి ఎక్కడ ఏ రైతుకి ఏ విత్తనం కావాలో విత్తనాలన్నీ నిల్వ ఉంచాల్సినటువంటి స్థితిలో ఇప్పటివరకు ఖరీఫ్ ప్రణాళిక రాలేదు. నకిలీ విత్తనాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. అందుకని సరైన విత్తన చట్టం కానీ, విత్తనాలు సన్నాహం కానీ లేకుండానే సంవత్సరం ప్రారంభమవుతోంది. అట్లాగే గడిచిన సంవత్సరం ఏ ఒక్క పంటకి మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదు. పొగాకు రైతులు కొనే దిక్కు లేదు. కోకో రైతులు సగం రేటుకే అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ధాన్యంలో క్వింటాల్కి 300-400 రైతులు పోగొట్టుకున్నారు.
మినుములు అదే పరిస్థితి, జీడిపిక్కలు అదే పరిస్థితి, మామిడికాయలు కూడా కిలో 12 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ రేటుకు కూడా కొనేటువంటి దిక్కు లేదు చిత్తూరు జిల్లా యావత్తు. కేంద్ర ప్రభుత్వం ఏడాది బడ్జెట్లో అసలు ధరల స్థిరీకరణ నిదే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల స్థిరీకరణ బడ్జెట్లో పెట్టలేదు. ఈ మధ్యనే 550 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా రూపాయి విడుదల చేయలేదు. ఇప్పటివరకు రాయలసీమ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు గత సంవత్సరం కేటాయించిన కేటాయింపులు విడుదల చేయలేదు. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్లో బడ్జెట్లో కేటాయించారు తప్ప ఇంతవరకు విడుదల చేయలేదు. ఎంతసేపటికి 20 ఏళ్ళకి పోలవరం కడతామంటున్నారు. ఇప్పుడు అది కూడా మానేసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు 82,000 కోట్లతోటి కడదామని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో చెమలపాడు ఎత్తిపోతల పథకం ఒక వంతే ప్రాంతం అయింది. కృష్ణా జిల్లాకు నీళ్లు కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. దాన్ని పెండింగ్లో పెట్టేశారు. ఈ రకంగా రైతులకి పూర్తిగా చాలల్లోకి నీళ్ళు ఇచ్చేటువంటి పథకాలన్నీ పెండింగ్లో ఉంటే, గోదావరి నదిని 40 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి గోదావరి నీళ్ళని 810 అడుగుల ఎత్తులో ఎత్తిపోస్తారట. అక్కడి నుంచి దిగువకిచ్చుకుంటూ వస్తారట. 810 అడుగుల్లో ఉన్న శ్రీశైలం నీళ్ళని దిగువకి ఇస్తారట, ఇక్కడికి ఇస్తారట. ఇది ఎట్లా ఉన్నదో చెప్పలేని పరిస్థితి, అర్థం కానిటువంటి పరిస్థితి. ఏడాది గడిచిపోయింది. ఎప్పటికైనా సరే రైతు సంఘాలతో చర్చించి ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలా, రైతులకు అవసరమైన విత్తనాలు నిల్వ చేయాలా, రైతులకు ఇస్తాన్న అన్నదాత సుఖీభావ విడుదల చేయాలా. అందుకు రైతు సంఘాలన్నిటికీ కూడా ఒక జాయింట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. వైకేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ప్రభుత్వం మారి మరొక ప్రభుత్వం ఎన్నికల ద్వారా ఎన్నికైనప్పుడు 1 సంవత్సర కాలంలో ఏమి చేయగలిగారు అనేటటువంటిది ఒక అంచనాకి రావాలి. రైతుల పరంగా ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఈ నిమిషం వరకు అమలు కాల. పోయిన సంవత్సర కాలంలో ఇవ్వవలసినటువంటి రైతు బంధు పథకం అనండి, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి వీరికి జరిగేటటువంటి నష్టాన్ని భరించడం అనేది ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. అప్పటికే 1 సంవత్సరం ఎగగొట్టారు. మాయ మాటలతోటి, మభ్యపెట్టే మాటలతోటి, మోసపు మాటలతోటి, భ్రమలు కొల్పించే మాటలతోటి. 2వ సంవత్సరం ప్రవేశించిన, అంటే వాళ్ళతో అయిపోయి వాళ్ళ నుంచి 2వ సంవత్సరంలోకి వచ్చిన ఇప్పుడల్లా ఇచ్చేటట్టు లేదంట. 20,000 కానీ 7,000 ఇస్తారట. సులభతర వాణిజ్యం అనే పేరు మీద కార్పొరేట్లోకి ఊడిగంగా చేస్తున్నారు కదా. యావత్తు సంపద అంతా వాళ్ళదే, యావత్తు బడ్జెట్ కేటాయింపులు వాళ్ళయే, యావత్తు సహజ వనరులని దోషిపెట్టడమే. వాళ్ళు ఏదో 400 ఎకరాలు అడిగితే 400 ఎకరాలు తక్కువ అడిగారు ఏంటండి, 4,000 ఎకరాలు తీసుకోండి అని ఎదురెళ్ళి ఇవ్వడం. ఇక కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట, డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే అబ్బో అమితంగా అభివృద్ధి చెందింది. ఎంత అమితంగా అభివృద్ధి చెందింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా జీవనోపాధికి సంబంధించి వ్యవసాయము, వ్యవసాయ కూలీలైనా మరి ఇంకొకట కొంచెం తెలిస్తే చెప్పాలా. ఆ మోదీ గారైనా లేకపోతే ఈ చంద్రబాబు పవన్ల గారులైనా, ఈ చంద్రబాబు పవన్ల గారు ఛానళ్ళకి లేకపోతే పత్రికలకి ప్యాకేజీలు ఇచ్చుకొని ఓహో అనిపించుకోవడం తప్ప, రైతుల పరంగా చూస్తే గత సంవత్సరాల్లో కొన్ని పంటలు పోయి కొన్ని పంటలకైనా ధరలు వచ్చేది. వీళ్ళు వచ్చిన తర్వాత, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రధాన పంటలు అన్నీ కూడా ముండమోసినాయి. మరి ఏదైనా చర్చకి పెట్టి ఆ చర్చలో నీకు తెలవాలా, పోయిన సంవత్సరం ఈ ధరలు వచ్చినాయి, అంతకుముందు సంవత్సరం ఈ ధరలు వచ్చినాయి, మరి ఈ సంవత్సరం వచ్చిన ధరలు అని నీకు తెలవాలి. అవి ఏమీ చేసుకోకుండా మా ప్రభుత్వం వచ్చింది భలే చేసింది, మా ప్రభుత్వం ఏం చేసింది, మీ ప్రభుత్వం వచ్చి భలే చేసింది ఏందో ఒకటి చెప్పండి. ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారి రైతుల మీద పడి, గ్రామాల మీద పడి ఏ యొక్క మాయమాటలు చెప్పి పంట పండించిన తర్వాత వాడు పారిపోతే వాడిని పట్టుకొచ్చి శిక్షించేటటువంటి విధానం లేకుండా వాడికి కితాబులు ఇచ్చి, వాడికి బిరుదులు ఇచ్చి, మీ మూలంగా నేను రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతుంది, విద్యా అవకాశాలు పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పడం కన్నా మరి ఇంకేదైనా సరే దుర్మార్గమైన అతిశయోక్తులు కావా ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకునే బడాయి మాటల్లో యథార్థం లేదు. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి లేదు, సంపద సృష్టించడము లేదు, సంపద పంపిణీ చేయటం లేదు. ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమకేం కావాలనో దాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సెలవు. నా పేరు చుండూరు రంగారావు,
ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక రాష్ట్ర సమన్వయ సమితిలో సభ్యుడిని. ఈరోజు అన్ని పత్రికల్లో మొదటి పేజీలో చాలా ప్రముఖమైనటువంటి ప్రకటన కూడా చూసాం. సుపరిపాలన అందిస్తున్నామని. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రైతాంగ సమస్యల పరిష్కారం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో వ్యవసాయ రంగానికి, రైతాంగానికి, కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయం 20,000 ఇప్పటిదాకా అమలు చేయలేదు. కౌలు రైతులకు నూతన చట్టం అన్నారు, ఆ చట్టం రాలేదు. ఒక్కొక్క సంవత్సరం కొన్ని పంటలకు ధర వచ్చి కొన్ని పంటలకు ధర రాని పరిస్థితి చూసాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా ధర లేక అన్ని పంటలు పండించిన రైతులు చాలా తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. అట్లే సాగునీటి రంగం విషయంలో చాలా గొప్పగా ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు గారు. 81,000 కోట్లు గోదావరి బానకచర్ల. అయ్యా ముఖ్యమంత్రి గారు, గోదావరి బానకచర్ల కట్టండి. దానికంటే ముందు ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, పల్నాడు, గుంటూరు ఇలాంటి వెనకబడ్డ ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఒక 10-12 వేల కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కానీ వాటికి మాత్రం డబ్బులు లేవంటారు. వ్యవసాయ భూములను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాలు విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో, ఎస్సీజెడ్ల పేరుతో, లేదు గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో 2013 చట్టం అమలు చేయకుండానే, నష్టపరిహారం ఇవ్వకుండానే మొత్తం రైతుల భూములు కొల్లగొడుతున్నారు. గతంలో ప్రభుత్వం తీసుకుంది, ఎక్కడ పరిశ్రమ రాలేదు, ఉపాధి కల్పించలేదు. ఇప్పుడు మళ్ళీ వేల ఎకరాలు కావాలంటున్నారు. ఈ రకమైన రైతు వ్యతిరేక ఈ పాలన మారాలి. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకాన్ని కింద ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. గత ఏడాది 10,800 కోట్ల రూపాయలు ఇవ్వాలా, అవి ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇప్పుడన్నా పెట్టుబడులకు అవసరం ఉంటుందని భావిస్తున్న సందర్భంలో ఇస్తారో ఎవరో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రెండో అంశం, వ్యవసాయ రంగం ముందుకెళ్లాలంటే పెట్టుబడి అవసరం. పెట్టుబడి అంటే బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలి. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా చిన్న సన్నగారు కౌలు రైతులకు ఇవ్వమని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అమలుపరచడంలో బ్యాంకులు వెనక ముందు ఆడుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చిన్న సన్నకారు మరియు కౌలు రైతులకి హామీ లేని పంట రుణాలు ఇచ్చే విషయంలో, ఇప్పించే విషయంలో ప్రభుత్వం మాత్రం మరి సీరియస్గా లేదు. రైతాంగాన్ని కాపాడాలంటే బ్యాంకులు ఉదారంగా రైతాంగానికి అప్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిత్యం పెరుగుతున్నటువంటి సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కౌలు రైతులు వాళ్ళే పంటలు పండిస్తున్నారు. మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే. మరి అటువంటి నేపథ్యంలో కీలకమైన భూమికను పోషిస్తున్న కౌలు రైతులకి ప్రాధాన్యత ఇచ్చి అన్ని రకాల అవకాశాలని, అవసరాలను వాళ్ళు కల్పించాలని, కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమం కోసం నూతన సమగ్రమైన ఒక చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సుపరిపాలన అంటున్నారు. ఇంకా సంవత్సరానికి కూడా వాళ్ళు ఇచ్చిన వ్యవసాయ రంగంలో రైతులకి ఏ హామీ అమలు చేయలేదు. గత సంవత్సరం 20,000 ఇవ్వాలి, రైతులకి ఆదుకోవాలి వ్యవసాయ పెట్టుబడికి, కానీ అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం 20,000 పెట్టుబడి ఇవ్వలేదు, కానీ ఇస్తామని అంటున్నారు. మరి 2 సంవత్సరాలు కల్పిస్తారా? ఇవ్వరట. ఈ సంవత్సరం ఇస్తారట. ఈ సంవత్సరం 20,000 ఇస్తారా? కాదట. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చింది కదా, ఆ 6,000 తీసేసి 14,000 ఇస్తామంటున్నారు. సరే 14,000 ఒకసారి ఇస్తారా? ఇవ్వరట. 3 సార్లు ఇస్తారంట. ఆ 3 సార్లు ఎలా ఇస్తారో చెప్పటం లేదు. గోదావరి మునిగింది, కృష్ణానది మునిగింది, అటు తుంగభద్ర, కావేరి, పెన్న అన్ని నదులు ఈ ప్రాంతంలో మునిగినాయి. దానివల్ల పంటలు లక్షలాది ఎకరాలు నష్టపోయారు. ఆ నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వాల. ఒకవేళ ఇచ్చిన ఎకరానికి 10,000 ఇస్తాను వరి పంటకని చెప్పి 3,000 మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం వచ్చినాక పెద్ద సంక్షోభం మిర్చి పంటకు వచ్చింది గుంటూరులో. ఆ మిర్చి ధర కేవలం 5,000, 6,000 పడిపోయింది. గతంలో 21,000, 26,000 ఉండే కింటా ధర ఎందుకు పడిపోయిందంటే ప్రభుత్వం రైతుల దగ్గర లేదా మిర్చి యార్డుల దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల దళార్లు రేట్లు తగ్గించేసి కేవలం 6,000 కింటా అమ్మమంటే రైతులు అమ్మలేని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో మిర్చి రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఇది రైతుల నిలువను ముంచిన ప్రభుత్వం, రైతుల ముదనష్ట ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ రైతు సంఘాలన్నీ నిర్ణయించాయి. ఈ ముదనష్ట ప్రభుత్వాన్ని
ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రబెట్టి పొడిచి మనమే సాధించాలి. రైతు సంఘాలను కలిసి రైతుల డిమాండ్లపై వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి పోరాటం చెప్ప మరో మార్గం లేదని చెప్పి నిర్ణయించారు. ఆ నిర్ణయం దిశగా మా కిసాన్ సంఘటన కూడా అన్ని రైతు సంఘాలను కలుపుకొని ఈ టీడీపీ 3 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి రైతాంగానికి తెలియపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని రైతు సంఘాల నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు సంఘాల నేతల సదస్సులో ఈ మేరకు వారైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పరిపాలనలో అన్ని పంటల కోసం రైతులు రోడ్లెక్కి ఆందోళన చేశారు తప్ప ఎక్కడ కూడా ఏ పంటకి గిట్టుబాటు ధర కల్పించలేదని తీవ్ర స్థాయిలో అయితే విమర్శిస్తున్నారు. మిర్చి, పత్తి, పొగాకు, అపరాలు ఇలా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేకపోయిందని, రైతుల్ని తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేసిందని వారైతే చంద్రబాబు సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే రైతు భరోసా ఉందో ఏడాది రైతు భరోసాకి పంగనామం పెట్టారని, మరొక ఏడాదిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని మినహాయించి 14,000 రూపాయలని 3 విడతల్లో ఇస్తామంటున్నారని, అవి ఎలా ఇస్తారో ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించలేదని వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో రైతులని నిర్లక్ష్యం చేయడమే కాక పూర్తిగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులపై కేసులు నమోదు చేశారో వాటిని కూడా ఇప్పటికీ తొలగించలేదని, అటు రైతుల్ని మోసం చేస్తూ అమరావతి పేరిట మరింత భూసేకరణకు వెళ్ళడం కూడా భూ సమీకరణ సేకరణకు వెళ్ళాలని ప్రయత్నం చేయడం కూడా తాము తీవ్రంగా నిరసిస్తున్నామని అయితే రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకునే పక్షంలో తీవ్ర ఆందోళనలు అయితే చేపడతామని రైతు సంఘాల నేతలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.